ఇక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రి టీడీపీ నాయకులు సుజయ కృష్ణ రంగారావు కూడా పాల్గొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ ప్రత్యేక భేటీపై కూటమి వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ వర్మ ఆ సీటుపై మనసు పడడమే దీనికి కారణం. పిఠాపురం సీటును ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన ఇంకా టికెట్ రేసులోనే ఉన్నట్లు అర్థమవుతుంది. పవన్ ఎంపీగా పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని, పిఠాపురం అసెంబ్లీ సీట్ నుంచి తాను పోటీకి సిద్ధమని వర్మ కొద్ది రోజుల క్రితం హాట్ కామెంట్స్ చేశారు. వర్మ చేసిన హాట్ కామెంట్స్ నేపథ్యంలో ఈ రోజు జనసేనానితో ఆయన భేటీ కావడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గం ప్రజలంతా తన అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నట్లు వర్మ బాహాటంగానే చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వర్మ ప్రకటిస్తూనే సీటు కోసం ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. మరికొద్ది రోజుల్లో ఈ విషయమై స్పష్టత రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇద్దరి మధ్య భేటీ అనేది కొనసాగుతుంది. అయితే ఈ భేటీలో ముఖ్యంగా పిఠాపురం సీటు నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశమే చర్చకు రానుందంటారా? ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన హాట్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అయితే తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యేతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో అనుసరించాలన్న వ్యూహంపై కూడా విస్తృతంగా ఈ మధ్య ప్రధానంగా కూడా చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగానే వర్మకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ని 100% పిఠాపురం అసెంబ్లీ నుంచి గెలిపించి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి కూడా వర్మ అయితే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇటీవల కాలంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా పిఠాపురం సీట్ నాదే, నేనే పోటీ చేస్తానని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆ పిఠాపురం నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో గొడవలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్యకర్తలు రోడ్డెక్కి జనసేన టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు పిలుపు మేరకు అమరావతి వచ్చి ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో శాంతించారు. కొద్దిసేపు క్రితమే పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పిఠాపురం నియోజకవర్గ స్థితిగతులు, పవన్ కళ్యాణ్ గెలవడానికి గల ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని గెలిపించడమే తన ఏకైక ధ్యేయం అని చెప్పి కూడా వర్మ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒకవైపు మాజీ జనసేన నేతలు అలాగే పీఆర్పీ మాజీ నేతలంతా కూడా వరుసగా క్యూ కట్టి వైఎస్ఆర్సీపీలో చేరుతున్న నేపథ్యంలో కూటమి సభ్యులు ఎందుకు విభేదాలతో ఉంటున్నారు, ఖచ్చితంగా అందరూ కలిసి సంయుక్తంగా గెలవాలని చెప్పి కూడా చంద్రబాబు బీజేపీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగానే వర్మ ఈ రోజు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి పిఠాపురంలో గెలవడానికి కావాల్సిన చర్యలపై కూడా వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. రత్న రైట్ శివ, అయితే ఇప్పటికే చూసుకుంటే పిఠాపురం సీటు తనకే కావాలని అక్కడున్న నియోజకవర్గం ప్రజలందరూ తననే కోరుకుంటున్నారని కూడా అప్పుడు వర్మ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తన కార్యకర్తల మీటింగ్ అనంతరం కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో కూడా ప్రకటిస్తామన్న తర్వాత చంద్రబాబు నుంచి కాల్ రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తదంగం అంతా జరిగినప్పటికీ ఇప్పుడు వీళ్ళిద్దరు భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి అనే అంశాలు కూడా ఏమైనా చర్చకొచ్చాయంటారా? మీటింగ్ అయిపోయిన తర్వాత, వీళ్ళు సమావేశం అయిన తర్వాత మీడియాతో ఏమైనా మాట్లాడారా అటు వర్మకుని ఎవరైనా? ఖచ్చితంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే కూటమి నేతలు ఒక నిర్ణయానికి రావడంతో సీటుకు సంబంధించి కూడా వర్మ తన ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వదులుకోవడం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే వీరి మధ్య ప్రధానంగా రాజకీయపరమైన అంశాలు అంటే గెలుపుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల మీదే ప్రధానంగా వీరి మధ్య విస్తృతంగా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. సో రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలవాలనేదే కూటమి నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్. దానికి అనుగుణంగానే ఇరువురు కూడా కూర్చొని నియోజకవర్గ స్థితిగతులు, మండలాలు ఏంటి, వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న వ్యూహం ఏంటి, ఆర్థిక పరమైన అంశాలు ఏంటి, అలాగే జనసేనలో చేరడానికి కొంతమంది నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారిని ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా పార్టీలో చేర్చాలి తదితర అంశాల నేపథ్యంలో కూడా విస్తృతంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం తాను శక్తి మేర కృషి చేస్తానని చెప్పి కూడా ఈ రోజు అయితే మాత్రం వర్మ ప్రకటన చేశారు. ఈ ప్రకటన టీడీపీ నేతల్ని కొంత ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తానే పోటీ చేస్తానని చెప్పిన వర్మ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం బాధ్యతలు తీసుకోవడంతో కూడా కూటమి నుంచి కొంత అయితే సానుకూల స్పందన అయితే వస్తా ఉంది. రత్న రైట్, థాంక్యూ శివ.